హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా జపాన్ని సర్ప్లాస్ చేసి ప్రపంచంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా యూఎస్ఏ, చైనా అండ్ జర్మనీ తర్వాత ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఎమర్జ్ అయింది అకార్డింగ్ టు ఐఎంఎఫ్ రిపోర్ట్స్. అయితే ఇక్కడ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయినటువంటి ఇండియా ప్రధానంగా రెండు దేశాలతో ఇక్కడ కంపారిజన్ చేయడం జరిగింది. ఒకటి రీసెంట్గా ఇండియా సర్పాస్ చేసినటువంటి జపాన్, తర్వాత ఇండియా కంటే చాలా చిన్న దేశంగా ఉన్నటువంటి పోలాండ్ ఎకానమీ ఎలా ఉంది, జపాన్ ఎకానమీ ఎలా ఉంది, ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, అండ్ ఇండియన్ ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయిన ఈ టైంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయిన తర్వాత ఇండియన్ పబ్లిక్కి, మరి ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు జరిగినటువంటి మేలేంటి, అది హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా అనే అంశాలు డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో అబ్సల్యూట్గా 2025 బిగినింగ్లోనే ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయింది జపాన్ని సర్పాస్ చేసి. అయితే ఈ క్రమంలో ఈ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఏ బేసిస్ మీద చెప్తున్నారు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇండియా అంటే, ఇది ఓన్లీ జీడిపి నంబర్స్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నారు. ఇందులో ఫర్దర్గా ఉన్నటువంటి సోషల్ ఇండికేటర్స్ అవనివ్వండి, ఫర్దర్గా ఏది లేకుండా ఒక్క జీడిపిని బేస్ చేసుకొని మాత్రమే ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిందనేసి ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిన తర్వాత నరేంద్ర మోదీ లీడర్షిప్ వల్లనే ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయిందండి. బీజేపీకి వంతపాడేటువంటి మరికొన్ని పొలిటికల్ పార్టీస్ ఒక రకంగా ఊదరగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీలో ఇండియన్ పబ్లిక్కి జరిగినటువంటి మేలు ఏంటిది అనేది మాత్రం వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లా. అయితే ఏ ఎకానమీ కన్నా అబ్సల్యూట్ జీడిపి ఫిగర్స్ అనేది ఒక మార్కెట్ సైజ్ ఆఫ్ ద ఎకానమీని మాత్రమే తెలియజేస్తుంది. సో జీడిపి అనేది జనరల్గా మార్కెట్ సైజ్ ఎంత ఉంది పర్టికులర్ కంట్రీలో అనేది మాత్రం తెలియజేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ జీడిపి బేస్డ్గా మెజర్ చేసేటువంటి ఎకానమీలో ఇందులో ఏ రకమైనటువంటి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, వెల్త్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత కంట్రీలో ప్రజల యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి, ప్రజల యొక్క హెల్త్ స్టాండర్డ్స్ ఎంత ఇంప్రూవ్ అయినాయి, అండ్ దేశంలో యువతకి ఎంత బెటర్ మేనర్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎకానమీ సైజ్ పెరిగే కొద్దీ అనేది మాత్రం ఎక్కడ క్యాప్చర్ చేయరు. జస్ట్ ఓన్లీ జీడిపికి సంబంధించినటువంటి నంబర్ని బేస్ చేసుకొని మాత్రమే ఇండియా ప్రపంచంలో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ పబ్లిక్కి జరిగిన మేలు ఇది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవ్వడం వల్ల దేశ ప్రజలకు జరిగిన మేలు ఇది అని మాత్రం చెప్పే ప్రయత్నం ఏ పొలిటికల్ పార్టీ కానీ, ఏ గ్లోబల్ ఏజెన్సీ కానీ, లేకపోతే ఏ డొమెస్టిక్ ఏజెన్సీ కానీ చెప్పే ప్రయత్నం అయితే చేయట్లా. బట్ కంపారిజన్ ఏదైతే జీడిపి బేస్డ్గా జరుగుతుందో ఇది హార్స్ రియాలిటీ ఆఫ్ ద పబ్లిక్ లైఫ్కి చాలా దూరంగా ఉండేది మాత్రం చాలా సుస్పష్టం. ఎందుకంటే ఈ జీడిపి డేటాని మెజర్ చేసేటువంటి ఏ ఏజెన్సీ అయినా, లేకపోతే జీడిపి డేటా ఇట్సెల్ఫ్ సామాన్య ప్రజానికానికి సంబంధించినటువంటి ఏ ఇండికేటర్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మెజర్ చేసేటువంటి ఒక మార్కెట్ ఇండికేటర్ జీడిపి. అయితే ఈ క్రమంలో ఇండియా జీడిపి దగ్గరగా 2025కి పోల్చేసరికి ఇండియన్ జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే జపాన్ కంటే 12% లోవర్గా ఉంది పర్ క్యాపిటల్ జీడిపి. మనం జపాన్ని జీడిపి పరంగా నంబర్ పరంగా ఓవర్టేక్ చేసాం, కానీ పర్ క్యాపిటల్ జీడిపి పరంగా చూసుకున్నట్లయితే జపాన్ కంటే 12 స్థానాలు వెనుకబడి ఉంది. దీన్ని ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అని మనం గొప్పలు చెప్పుకునే పరిస్థితి. మేబీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో తక్కువగా, జపాన్లో ఎక్కువగా ఉండేదానికి జపాన్లో ఉన్నటువంటి హార్డ్లీ పాపులేషన్ less than 15 crores, ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్ 140+ crores. సో ఈ పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇండియన్ ఎకానమీ సమ్వేర్ ప్రపంచంలో చూసుకున్నట్లయితే 30th 40th ప్లేస్లో ఉంటుంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం చూసుకుంటే. కానీ జపాన్ మాత్రం ఇండియా కంటే 12 స్థానాలు ముందుంది పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే పోలాండ్ ఇండియన్ జీడిపితో పోలిస్తే దగ్గరగా 4 times స్మాలర్ జీడిపిగా ఉన్నటువంటి పోలాండ్ పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం చూసుకుంటే ఇండియా కంటే 9 times అహెడ్ ఉంది పర్ క్యాపిటల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓవరాల్ జీడిపి పరంగా చూసుకున్నట్లయితే ఇండియా కంటే ఇండియాలో 1/4 ఉన్నటువంటి పోలాండ్ ఎకానమీ పర్ క్యాపిటల్ జీడిపి ప్రకారం చూసుకున్నట్లయితే ఇండియా కంటే 9 times బిగర్గా ఉంది పర్ క్యాపిటల్ జీడిపి ఇన్ పోలాండ్. సో ఈ రకంగా చూసుకుంటే ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అని జబ్బలు జరుచుకోవాల్సిన అంత అవసరం ఉందా? పర్ క్యాపిటల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇండియా అసలు నెగ్లిజిబుల్ ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చుకుంటే. అండ్ ఇండియా మిడిల్ ఇన్కమ్ కంట్రీగాను, పూర్ కంట్రీగానే ఉంది పర్ క్యాపిటల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. బట్ స్టిల్ ఇక్కడ బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ కాబట్టి
ఈ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అనే ఒక జీడిపి డేటాని బేస్ చేసుకుని ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటారు. కానీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జీడిపి పరంగా చూసుకున్నా కానీ పర్ క్యాపిటల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పోలాండ్ కంటే మనం 9 స్థానాలు వెనకబడి ఉన్నాం, జపాన్ కంటే 12 స్థానాలు వెనకబడి ఉన్నాం. ఇది ఇండియన్ జీడిపి పర్ క్యాపిటల్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ యొక్క స్థితిగతులు. తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎకనమిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే జీడిపిని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఎకనమిక్ గ్రోత్ని మెజర్ చేసేటువంటి పరిస్థితి. కానీ కంట్రీ యొక్క ఓవరాల్ ప్రోగ్రెస్ గురించి మాట్లాడాల్సి వస్తే సోషల్ ఇండికేటర్స్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ అవనివ్వండి, హెల్త్ అవనివ్వండి, డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్ అవనివ్వండి, లేకపోతే అడ్వాన్స్మెంట్ ఇన్ అవి ప్రాస్పెరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అడ్వాన్స్ అయింది దేశం అనేది మాత్రం ఎక్కడా పరిగణలోకి తీసుకోదు. అండ్ ఓవరాల్గా ఈ జీడిపి మార్కెట్ ఎకనమీ గ్రోత్ రేట్ని మెజర్ చేసేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో మైగ్రేషన్ ఎంత దారుణంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎంత దూరం వలస వెళ్తున్నారు దేశంలో ప్రజలు అనేది మెజర్ చేయరు. పీడిఎస్ మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు, ఎంతమంది పావర్టీలోకి వెళ్ళిపోయారు అనేది మెజర్ చేయరు. తర్వాత ఎంతమంది మాల్ నౌరిష్డ్ ఉన్నారనేది మెజర్ చేయరు ఇక్కడ. తర్వాత ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం అనేది కూడా మెజర్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఈ రకంగా దేశంలో సామాన్య ప్రజల యొక్క స్థితిగతుల్ని బలంగా ఎఫెక్ట్ చేసేటువంటి హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, తర్వాత వర్క్ లేబర్ కండిషన్స్ ఇవి ఏవీ మెజర్ చేయకుండా జస్ట్ జీడిపి నంబర్ని బేస్ చేసుకొని ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. ఆ జీడిపిలో కూడా మళ్ళీ పర్ క్యాపిటల్ జీడిపిని మాత్రం కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. అండ్ దీన్ని మాత్రం బీజేపీ వాళ్ళు చాలా గొప్పగా దేశం మీద అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 years రేట్ ఆఫ్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. రూపీ డిప్రిషియేషన్ చూసుకుంటే దగ్గరగా హిస్టారికల్లో 85+ రూపీస్ దగ్గర ఉంది ఈరోజు. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నప్పటికీ ఇండియాలో డీజిల్, పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటి ఉన్నాయి. అండ్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 1200-1300 నుంచి 1500 మధ్యలో డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ రేట్లో నడుస్తూ ఉంది. ఈ రకంగా ఎకానమీ పెరుగుతున్న కొద్దీ దేశంలో జనాభా స్థితిగతులు మెరుగవ్వాలి, కానీ మెరుగవ్వకుండా పేదరికం పెరుగుతూ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది, తర్వాత ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. సామాన్య మానవుడిని ఎఫెక్ట్ చేసేటువంటి ఇన్ఫ్లేషన్ యొక్క కంట్రోలింగ్ మెజర్సే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లేకుండా ఉన్నాయి. అండ్ ఇంకో పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2023 నాటికి ఇండియాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దగ్గరగా 45% ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ స్టిల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. కానీ అదే జపాన్, పోలాండ్లో మనం చూసుకున్నట్లయితే లెస్ దెన్ 10% ఆఫ్ ద జపాన్ ఆర్ పోలాండ్ పాపులేషన్ ఎంగేజింగ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. సో అగ్రికల్చర్ యాక్టివిటీస్లో మేజర్ షేర్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ నుంచేసి వాళ్ళ దగ్గర ప్రొడక్టివిటీ తక్కువ, వాళ్ళ దగ్గర వేజెస్ తక్కువ, స్టిల్ ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటారు. కానీ ఇండియా కంటే ఎకానమీ పరంగా, జీడిపి ఎకానమీ పరంగా వెనక్కున్నటువంటి పోలాండ్, జపాన్లలో జస్ట్ 10% ఆఫ్ దర్ పాపులేషన్ ఎంగేజింగ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా మోర్ దెన్ 45% ఆఫ్ ద పబ్లిక్ స్టిల్ ఎంగేజింగ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. ఈ రకంగా చూసుకుంటే ఇండియా మళ్ళీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అనేదానికి మనకు నిజంగా అర్హత ఉందా అంటే బీజేపీ వాళ్ళు ఏదో డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఈ ఇండికేటర్స్ పరంగా చూస్తే పర్ క్యాపిటల్ జీడిపి అవనివ్వండి, అగ్రికల్చర్లో సబ్ మినిమల్ వేజెస్తో పనిచేస్తున్నటువంటి, లోవర్ ప్రొడక్టివిటీ, లోవర్ ప్రొడక్షన్తో పనిచేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల కంటే ఇండియా వెనకబడి ఉందనేది చాలా క్లియర్. తర్వాత సెకండరీ స్కూల్, తర్వాత గ్రాస్ ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ చూసుకుంటే ఇండియాలో జస్ట్ 32.7% ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు జపాన్ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ 75% ఉంది. అదే పోలాండ్లో 65% ఉంది. ఎక్కడ 37% స్కూల్ ఎన్రోల్మెంట్, ఎక్కడ 65% ఇన్ పోలాండ్, 75% ఇన్ జపాన్. సో మనం పోల్చే ముందు సోషల్ ఇండికేటర్స్ ఆ దేశాల్లో ఎలా ఉన్నాయి, ఈ దేశాల్లో ఎలా ఉందనేది కూడా చూడాలి కదా. అవన్నీ ఏం చూడకుండా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క కోరస్ పాడటం తప్ప ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఎమర్జ్ అయిన క్రమంలో ఇండియాలో ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, హెల్త్ స్టాండర్డ్స్ ఏంటి, లేబర్ యొక్క వర్కింగ్ కండిషన్స్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ రేషియో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, ఇలాంటివి ఏం కన్సిడర్ చేయకుండా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీని ఊదరగొట్టడం మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బీజేపీ యొక్క డొల్లతనానికి, లేకపోతే బీజేపీ యొక్క ఓవరాల్ మార్కెట్ ఎకానమీ యొక్క ఓవరాల్ అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీడిపి పెరుగుతుంది, కానీ ఓవరాల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ఎక్కడుంది? నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎంత ఉందో 133 సమ్వేర్. ఈ రోజుకి అదే 133లో ఉంది. మరి జీడిపిని 11వ ప్లేస్ నుంచి 4వ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోదీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ఇండెక్స్ని 133 నుంచి కనీసం ఒక్క స్థానం కూడా తగ్గించి 132 కూడా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఫర్గెట్ అబౌట్ 100 or 50 or 40 or 30 హెచ్డిఐలు.
ఒక్క స్థానం కూడా మెరుగుపరచలేకపోయారు కదా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఒక్క స్థానాన్ని మెరుగుపరచలేని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈయన వల్లే ఎకానమీ 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యిందంటే మనం నమ్మాలి. ఇండియాలో ఉన్నటువంటి ఈరోజు ప్రొడక్షన్ వల్ల, ఇండియాలో ఉన్నటువంటి మార్కెట్ కన్జంప్షన్ వల్ల డిఫాల్ట్గా వచ్చినటువంటి న్యాచురల్ గ్రోత్ తప్ప నరేంద్ర మోదీ ఏదో ఇటుక పేర్చి 4వ స్థానానికి తీసుకొచ్చిన ఎకానమీ ఇది కాదు. అండ్ ఎకానమీ 4th ప్లేస్కి వచ్చిన ఇందులో దేశ ప్రజలకు జరిగినటువంటి నష్టమే ఎక్కువ తప్ప లాభం అనేది మాత్రం చాలా తక్కువ. థ్యాంక్ యూ.